అండి వాట్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్ చెప్పాలి. సంయుక్త స్టాండ్ అప్ నిలబడు. ఎంత ఫస్ట్ చదవండి అన్నీ. అందరు చదవాలి. నెక్స్ట్ విచ్ ఈజ్ స్మాలెస్ట్ నెంబర్? వెరీ గుడ్. మరి దానికి ఏం చేయాలి మనం? సర్కిల్ చుట్టండి. ఏం చేయాలి? నెక్స్ట్ రిష్ కుమార్ చదువు. ఏ చదవాలి? రిష్ కుమార్ ఏ గట్టిగా 11 గట్టిగా అందరు చదువుతలేరు. మరి ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏది? స్మాలెస్ట్ అంటే చిన్నదా పెద్దదా? చిన్నది ఏది చెప్పు. 11 ఎట్లా చెప్పినావు? నేనేం చెప్పినా? ఇందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? శివగౌతమ్ ఇందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఫస్ట్ నెంబర్ ఏమున్నది చూడండి. ఇందులో 1. ఇందులో ఫస్ట్ నెంబర్ ఏది? 1. ఇందులో ఫస్ట్ నెంబర్ ఏది? 1. అవునా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ ఏదో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అన్నీ సమానంగానే ఉన్నాయి కదా, మరి ఏది చిన్నదనేది చెప్పలేం కదా మనం. అప్పుడు ఏం చేయాలి? రెండో నెంబర్ చూడాలి. ఇక దీనిలో రెండో నెంబర్ ఏంటిది? 1. ఇలా రెండో నెంబర్ ఏంటిది? ఇలా రెండో నెంబర్ ఏంటిది? మరి ఈ మూడిట్లో ఏది చిన్నది చెప్పండి. ఇక 1, 9, 6 ఏది చిన్నది? నేను బోర్డు మీద చెప్తాను, అప్పుడు బోర్డు వైపు చూడాలి. విచ్ ఈజ్ స్మాలెస్ట్ నెంబర్? బి. నిత్యశ్రీ చదువు. అందరు చదవాలి గట్టిగా. చదువు గట్టిగా చదువు. ఎక్కడుంది 15? ఎక్కడుంది 15? 15 ఎక్కడుంది చూపించు. ఎడవుతాను. ఇక్కడ గట్టిగా చదువు. గట్టిగా చదువు. 15 15 తర్వాత 12 10 ఏం కాదు ఎట్లున్నా ఏం కాదు. ఇప్పుడు ఏది చిన్నది చెప్పండి. ఇక ఏది స్మాలెస్ట్ నెంబర్? ఇక చూడండి, 15 అంటే ఏంది? 10 + 5 అవునా? 12 అంటే ఏంది? 10 + 2. 10 అంటే ఏంది? 10 + 0. ఏది చిన్నది చెప్పండి. 10 + 0 చిన్నదా? 10 + 2 చిన్నదా? 10 + 5 చిన్నదా? వెరీ గుడ్. ఏ చిన్నది?
జీరో ఉన్నది కాబట్టి ఇచ్చింది. అకీరా నిలబడు. సి చదువు. సి చదువు. చదవండి గట్టిగా అందరూ. అక్కడ అంగన్వాడీ సెంటర్కి వినబడాలి. తర్వాత 13, తర్వాత 20. విచ్ ఈజ్ స్మాలెస్ట్ నెంబర్? స్మాలెస్ట్. ఎందుకు 13 చెప్పండి? 18 అంటే ఏంది? 10 ప్లస్ 8 10 ప్లస్ 3. ఇక్కడ 10 ప్లస్ 0 కాదు, 10 ప్లస్ 8. ఇది చెప్పాలి. ఇదెంత? 10 ప్లస్ 3. ఇదెంత? కాదు, 10 ప్లస్ 10. 10 ప్లస్ 10. 2 10s 20. నిన్న చదవలే? 2 10s 20. మరి ఏది స్మాలెస్ట్ నెంబర్? ఇది స్మాలెస్ట్ నెంబర్. నిలబడి శివగౌతమ్. డి చదువు. డి అయిపోయిందా? డి చదవండి. చదవాలి గట్టిగా. 13. 30 కాదు, 30 కాదు. అది 30 13? వెరీ గుడ్. 13. నెక్స్ట్ 18. నెక్స్ట్ ఏంటిది? ఎటు చూడాలి? చదువు రావాలంటే ఎటు చూడాలి? చదువు రావాలంటే ఎటు చూడాలిరా? మరి నువ్వేం చెప్తాను? గట్టిగా చదవండి. శివగౌతం చదువు. Which is smallest number? వెరీ గుడ్. ఎట్లా చెప్పినావు చెప్పు. 13లో ఏమేమి ఉంటాయి? ఒక 10, ఒక 3. చూడాలి ఇక్కడ బోర్డు వైపు. శివగౌత్, రిష్ కుమార్ చేతులు కట్టుకో. ఇటు చూడు. చేతులు కట్టుకోండి అందరు. పుస్తకాలు ఆడ పెట్టండి. ఇప్పుడు 13లో ఏమేమి ఉంటాయని చెప్పినావు? ఒక 10 3 1s. ఒక 10 ప్లస్ 3 1s. అవునా? చెప్పండి. 10 1 10 3 1s ఎంత? ఇందులో ఏముంటాయి చెప్పు. చెప్పాలి. 18లో ఏమేమి ఉంటాయి? నిన్నేం చెప్పినావు? 1 10 8 1s. అవునా? ఇందులో ఏముంటాయి? 1 10 5 1s. విచ్ ఈజ్ స్మాలెస్ట్ నెంబర్? ఈడ 10 ఉన్నది, ఈడ 10 ఉన్నది, ఈడ 10 ఉన్నది.
ఈడ 3 ఉన్నది, ఈడ 8 ఉన్నది, ఈడ 5 ఉన్నది. ఏ స్మాలెస్ట్ నెంబర్? 3 చిన్నదా, 8 చిన్నదా, 5 చిన్నదా? వెరీ గుడ్, 3 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. లాస్ట్ చూడండి, ఈ చదువు రిత్విక్, ఈ చదువు. గట్టిగా. 8, 11, 6. ఏ స్మాలెస్ట్ నెంబర్? సింపుల్. ఏ స్మాలెస్ట్? క్లాప్స్ కొట్టండి గట్టిగా. 6 అన్నాడు, కరెక్టేనా? ఇప్పుడు లాస్ట్ ఇది చూడండి, ఇలా డిఫరెంట్గా ఉన్నదాన్ని దొరకబట్టాలి. ఈ కట్టలో ఎన్ని ఉన్నాయి? 10. బయట ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మొత్తం ఎన్ని? ఈ డబ్బాలో ఎన్ని చుక్కలు ఉన్నాయి? ట్రయాంగిల్లో ఈ డబ్బాలో ట్రయాంగిల్లో ఎన్ని చుక్కలు ఉన్నాయి? లెక్క పెట్టండి. లెక్క పెట్టాలి. 10. బయట ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎంత అయినాయి? 13. ఇది 13, ఇది 13. మరి ఇక్కడ చూడండి, ఇది ఎంత ఉన్నది? ఒక 10 రూపీస్ నోట్ ఉంది. మళ్ళీ 1 రూపీ నోట్లే, 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని రూపీస్ అయినాయి మొత్తం? ఎన్ని రూపాయలు అయినాయి? ఎడుగుతాను మీరు, ఎడుగుతాను. వీడు ఎన్ని రూపాయలు ఉన్నాయి? 10 ఒకటే ఉందా? ఇవి వద్దా? 11, 12, 13, 14. మరి ఇడెన్ని? మొత్తం ఎన్ని? 13. ఇది 10, 3. ఎంత మొత్తం? 13. మరి ఇది 10. 10. చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం పుల్లలు? మొత్తం ఈ డబ్బాలు ఎన్ని ఉన్నాయి పుల్లలు? 10 ఉన్నాయా? 13 ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ ఎన్ని చుక్కలు ఉన్నాయి మొత్తం? ట్రయాంగిల్లో ఈ డబ్బాలో 13 ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఈ డబ్బాలో? మరి ఏది డిఫరెంట్గా ఉంది? దానికి రైట్ టిక్ పెట్టండి. పెట్టే ఉంది, వెరీ గుడ్. ఏ చూడండి, ఈ ఫస్ట్ డబ్బాలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. ఫస్ట్ డబ్బాలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. ఇది 10 ఆల్రెడీ. ఈ కట్ట 10. 10 విడిగా ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మంచిగా లెక్క పెట్టు. మంచిగా లెక్క పెట్టు. మంచిగా లెక్క పెట్టాలి, మంచిగా లెక్క పెట్టాలి. మొత్తం ఎన్ని అయినాయి? మొత్తం ఎన్ని ఉన్నాయి ఈ డబ్బాల? మొత్తం ఎన్ని ఉన్నాయి డబ్బాల? ఎన్ని ఉన్నాయి? 14 రాయడా. 14 అంటే 14 54 రాదు. ఈ ఇండ్ల నుండి మొత్తం లెక్క పెట్టండి.
లెక్క పెట్టు. ఇది ఎంత? 14 4 అని అన్నది. మనం ఎంత రాసినావు? మొత్తం ఎన్ని చుక్కలని లెక్క పెట్టాలి? ఇంట్లో 10 ఉన్నాయి, బయట 3. మొత్తం ఎన్ని అయినాయి? 15 రాయండి ఆ డబ్బాలో. మూడో డబ్బాలు ఏమున్నాయి చెప్పండి. ఇక మూడో డబ్బాలు ఏమున్నాయి? ఒక 10 రూపీస్ నోట్ ఉంది. రూపాయి బిల్లలు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎంత? 15 రాయండి. ఏది డిఫరెంట్గా ఉంది మరి? ఫస్ట్ది కదా. డిఫరెంట్గా ఉన్నది ఏంటిది? ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఎంత ఉన్నది? ఫస్ట్ది ఎంత ఉన్నది? డిఫరెంట్. ఎవరు సపోర్ట్ చేసి? మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? డిఫరెంట్ నెంబర్ కనుక్కోవాలి, అవునా? డిఫరెంట్ నెంబర్ ఏది ఉన్నదో కనుక్కోవాలి. మరి ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో ఏమున్నాయి? ఇలా 13 ఉన్నాయి, ఇందులో 13 ఉన్నాయి, ఇందులో 14 ఉన్నాయి. ఏది డిఫరెంట్ నెంబర్? 14. అయిపోయింది. రెండోది చూడండి, ఏ అని ఉంది. ఏ ఇది ఎగ్జాంపుల్ కదా, ఇది ఎగ్జాంపుల్. ఏ చూడండి, ఏలో కట్టె పుల్లలు ఎన్ని ఉన్నాయి? మొత్తం లెక్క పెట్టాలి. 10 ప్లస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎంత? అందరు చెప్తలేరు. ఫస్ట్ 14 ఉన్నాయి. చుక్కలు ఎన్ని ఉన్నాయి? చుక్కలు ఎన్ని ఉన్నాయి? చుక్కలు ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టాలి. చుక్కలు చుక్కలు ఎన్ని ఉన్నాయి? చుక్కలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మొత్తం డబ్బా మొత్తం ఎన్ని చుక్కలు ఉన్నాయి? లోపల ఎన్ని ఉన్నాయి? బయట ఎన్ని ఉన్నాయి? లోపల ఎన్ని ఉన్నాయి? లోపల 10 ఉన్నాయి. బయట ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మొత్తం ఎంత అవుతుంది మరి? 15 అయిందా? అయింది. ఇదెంత మరి? లోపల ఎన్ని ఉన్నాయి? కట్ట. బయట ఎన్ని ఉన్నాయి? 4. లాస్ట్ చూడండి, ఒక 10 రూపాయల నోటు ఉందా? ఒక 10 రూపాయల నోటు ఉందా? 1 రూపీ బిల్లలు ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టాలి. లెక్క పెట్టి చెప్పండి. ఎన్నోది నువ్వు చూసేది? ఎన్నోది నువ్వు చూసేది? ఎన్ని ఉన్నాయి బయట? ఎన్ని ఉన్నాయి చెప్పు. లేబట్టి గిది గిది నేను చేసేది అక్కడ ఏ అని రాసిన చూడు. ఏ అని రాసినా? ఏ అంటే ఏది? గిదా గిదా గిదా? ఏ ఎక్కడుంది? ఇదేంటిది? ఏ ఇదా ఇదా ఇదా? ఏ
బోర్డుకి వెళ్ళి చూస్తాను, ఆటలు ఆడుతాను నువ్వు. అటు అటు చూడాలి. నీకు కూడా చూడు, ఇక్కడ ఏమని రాసిన నేను? ఏ అని రాసిన. ఏ ఎక్కడున్నది బుక్లా? దొరికిందా? దొరకలేదా? ఫస్ట్ కట్టె పుల్లలు ఎన్ని ఉన్నాయి మొత్తం ఆ డబ్బాల బయట? చెప్తలేరు అందరూ. 14 రాసిన, చూడండి 14 రాసిన. నెక్స్ట్ చూడండి, చుక్కలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. చుక్కలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. చుక్కలు ఎన్ని ఉన్నాయి? ఏది చూస్తాను నువ్వు? ఏనా బీనా మనం చెప్పేది? ఏ ఎక్కడుంది? ఏబిసిడీలు ఏడున్నా చెప్పు. ఏంటిది? ఇది ఇది మరి నేను చెప్పేది ఏంటి? అటు రాసింది బోర్డు మీద, అటు చూడు. జరు అటు జరు అటు జరు జరు నడుసు. ఇటు పక్కకు కూర్చో, జాగలేనట్టు పక్కకు కూర్చొని ఏ రాసిన అక్కడ బోర్డు మీద కళ్ళు అవ్వపడతలేదా? ఏనా సీనా బోర్డు మీద నిలబడు 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 నువ్వు నిలబడు. అక్కడ ఏమపడుతుంది? అక్కడ ఏమపడుతుంది రా? బోర్డు మీద ఏమపడుతుంది? అటు చూడు, అటు చూడు ఏమపడుతుంది? ఏమపడుతుంది? మరి సీనా అంటే ఏందిరా? సి ఎక్కడిది? అందుకే పుస్తకం ఆడబెట్టు, పెన్ను ఆడబెట్టు, పెన్ను ఆడబెట్టు, చేలు కట్టుకో. చెప్పేది చూడు, బోర్డుకెళ్ళి చూడాలి. బోర్డుకెళ్ళి మనం చెప్పేది ఏనా బీనా సీనా? బోర్డుకెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. చెప్పాలి. ఏ కట్టె పుల్లలు ఎన్ని ఉన్నాయాడా మొత్తం డబ్బాలా? 10 లోపట ఉన్నాయి, కట్ట ఉన్నది 10, కట్ట ఉన్నది బయట 4 ఉన్నాయి. మొత్తం ఎన్ని అయినాయి? చుక్కలు చూడండి. చుక్కలు ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి? చుక్కలు ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి? 10. బయట ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని? 15. ఓకే. ఇక్కడ 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. రూపాయి బిళ్ళలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే మొత్తం ఎంత? 15. ఇందులో మనం ఏం కనుక్కోవాలి? డిఫరెంట్గా ఉన్నదాన్ని కనుక్కోవాలి. డిఫరెంట్గా ఉన్నది ఏంటిది? ఇలా ఇది 15, ఇది 15. ఇదేంటి మరి? చదవండి, చదవాలి గట్టిగా. గట్టిగా. మరి ఏది డిఫరెంట్గా ఉంది? ఇది రైట్ టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ బీ చూడండి. ఇక రిష్ కుమార్ నిలబడు, బీ చదువు. బీలా కట్టె పుల్లలు ఎన్ని ఉన్నాయి చెప్పిగా నువ్వు? 10 ప్లస్ ఎన్ని ఉన్నాయి? 10 ప్లస్ లెక్క పెట్టు. 10 ప్లస్ ఎన్ని? మొత్తం ఎంత? వెరీ గుడ్. గట్టిగా క్లాప్స్ కొట్టండి. 10 + 2 ఎంత? గట్టిగా చెప్పండి. 12. నెక్స్ట్ చుక్కలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. చుక్కలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. 1 ట్రయాంగిల్లో 10 ఉంటాయి, కరెక్ట్గా 10 ఉంటాయి. ఓకే. బయట ఎన్ని ఉన్నాయి? 2నే. వెరీ గుడ్. మొత్తం ఎంత మరి? వెరీ గుడ్. అందరు చెప్తలేరు. చెప్పని వాళ్ళకి చాక్లెట్ ఇవ్వను నేను.
లాస్ట్ చూడండి ఇక 10 రూపీస్ నోట్ ఎన్ని ఉన్నాయి? 10 రూపీస్ నోట్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా. రూపాయి బిళ్ళలు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉన్నది. మొత్తం ఎంత అయినాయి మరి? 11 రూపీస్ అయినాయి, అంతేనా? ఇప్పుడు అన్నీ చదవండి ఇక గట్టిగా గట్టిగా. విచ్ ఈజ్ డిఫరెంట్? విచ్ ఈజ్ డిఫరెంట్ నెంబర్? వెరీ గుడ్, 11 ఈజ్ ద డిఫరెంట్ నెంబర్. నెక్స్ట్ కూర్చో, నువ్వు కూర్చో. నిత్యాశ్రీ నిలబడు, లేకపోతే అక్షయ్ నిలబడు, నువ్వు కూర్చో. లాస్ట్ ఏంటి? సి చెప్పిగా. సిలో కట్టె పుల్లలు ఎన్ని ఉన్నాయి? కట్టె పుల్లలా స్కెచ్ పెన్లా? కట్టె పుల్లలు ఎన్ని ఉన్నాయి? ఒక 10 కట్టు ఉన్నది ప్లస్ అది కట్ట మొత్తం 10. బయట ఎన్ని ఉన్నాయి? అందరు చెప్తలేరు. 5. చదువు, అందరు చదవాలి. ఎంత అవుతుంది? నిలబడు. ఎంత అవుతుంది? 10 + 5 ఎంత అవుతుంది? గట్టిగా. 15 పుల్లలు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ఇంకో డబ్బా చూడండి. అక్షయ చుక్కలు చెప్పిగా. దాంట్లో 10 ఉంటాయి అమ్మా. ఇలా ట్రయాంగిల్లో 10 ఉంటాయి, 10 ఉంటాయి. బయట ఎన్ని ఉన్నాయి? అందరు చెప్తలేరు. 10 + 7 ఎంత? గట్టిగా. మొత్తం ఎన్ని ఉన్నట్టు ఇడా? ఈ 17 ఏంటి? చుక్కలు. ఏంటి? చుక్కలు. నెక్స్ట్ పైసలు చూడండి. ఇక పైసలు ఎన్ని ఉన్నాయో? ఒక 10 రూపీస్ నోట్ ఉందా? సప్పుడు ఎత్తలేరు. ఉన్నదా లేదా? వెరీ గుడ్. ఒక 10 రూపీస్ నోట్ ఉన్నది. రూపాయి బిళ్ళలు ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టండి. 7. వెరీ గుడ్, 7 ఉన్నాయి. మొత్తం ఎంత అయింది ఇప్పుడు? ఇక చెప్పాలి. అందరు చెప్తలేరు. విష్కుమార్ నిలబడి చెప్పు. ఎంత చదువు ఇప్పుడు? ఏంది? గట్టిగా. 50యా? ఇదట 15ఆ? 50యా? 15. ఇది గట్టిగా. సంయుక్త నిలబడు. స్టాండప్. చదువు. 17. Which is different number among 3? Which is different? Very good. 15 is different. టిక్ పెట్టుకోండిగా. ఇలా ఇంటికి పోయినాక ఇవన్నీ రాసుకురావాలి. ఇలా ఎన్ని పేర్లు చెప్పినా చూడండి. 1 2 3 4 5 6. క్లాప్స్ కొట్టండి గట్టిగా.